సుహాసిని, సుహాసిని, నువ్వు బతికుండగా నీకు ఎలాగో సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. నువ్వేం చెప్పినా అర్థం చేసుకోకుండా నేను నీకు అన్యాయం చేశాను. తాళి కట్టి నిన్ను భారీగా చెప్పుకోలేక మోసం చేసిన ఒక మోసగాడిని, ఒక మోసగాడిని, ఒక మోసగాడిని, ఒక మోసగాడిని. సుహాసిని, నాకు జీవితంలో మంచి అంటూ జరిగిందంటే నీతో ప్రేమగా గడిపిన ఆ రోజుల్లోనే. నువ్వు దూరమైన తర్వాత ప్రతిరోజు నేను నరకం అనుభవిస్తూనే ఉన్నాను. సుహాసిని, నన్ను కూడా నీతో పాటు తీసుకువెళ్ళు. సుహాసిని, నన్ను కూడా తీసుకువెళ్ళు. తీసుకువెళ్ళు సుహాసిని, నన్ను కూడా తీసుకువెళ్ళు. అమ్మ కృష్ణ, అమ్మ కృష్ణ, నీకు అన్యాయం చేశానురా. నిన్ను పువ్వుల్లో పెట్టుకుని చూసే తల్లుండగా నేను నిన్ను దూరంగా చెత్త కుప్పలు విసిరేసినట్టు తండ్రి నన్ను చెప్పుకోలేక నీకు అన్యాయం చేశానమ్మా. ఇలాంటి పరిస్థితి ఏ కూతురికి రాకూడదు, ఏ కూతురికి రాకూడదు. రే రాఘవ, నేను చెప్పేది ఒకసారి వినరా. ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు ఇలా ఏడవడం కాదురా. ముందు మనం ఆ పాపని ఓదార్చాలి. ఆ పాపకి మనం కావాలి, నీ కూతురికి మనం అంతా ఉండాలి. దయచేసి జరగాల్సింది చూద్దాం. లేదక్క, లేదు. ఈరోజు నా కూతురికి తల్లొక్కటే కాదు చనిపోయింది, తండ్రి కూడా చచ్చిపోయాడు. నేను బతుకున్నప్పుడు నా కూతుర్ని నా దగ్గరికి తీసుకోలేక, అందరి ముందు నేనే నీ తండ్రిని చెప్పుకోలేక ఒక చేతగాని తండ్రిలా మిగిలిపోయాను. ఇప్పుడు నా సుహాసిని వెళ్ళిపోయిన తర్వాత నా కూతురికి నేను తండ్రినని చెప్పుకున్నా ఏంటి ప్రయోజనం? ఏంటి ప్రయోజనం? నేను చెప్పేది వినరా. నీకు మాత్రమే బాగుందిరా సుహాసిని పోతే, మాకు మాత్రం లేదురా. నువ్వు బాధపడొద్దని నేను చెప్పలేదు. పరిస్థితిని అర్థం చేసుకోరా. ఏం అర్థం చేసుకోవాలి నాన్న? ఏం అర్థం చేసుకోవాలి?